చాలామందికి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా పెద్ద సైజు బ్లౌజెస్‌కి కట్ చేయాలో అర్థం కాదు. సో, ఆల్మోస్ట్ చాలామందికి తెలీదనమాట. నేను ఈ బ్లౌజ్ వచ్చి 32 సైజ్ బ్లౌజ్ అనమాట. నేను పెద్ద సైజు బ్లౌజ్ అన్నిటికి కూడా స్ట్రైట్ కటింగే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనకి షోల్డర్ దగ్గర గట్టిగా టైట్‌గా లాగినట్టు ఉండకుండా ఉంటుందనమాట. సో, ఈ క్లాత్ అయితే సరిపోలేదు. సో, దానికోసం నేను కొంచెం అంటే లైట్‌గా క్రాస్‌గా వేస్తున్నాను. సో, చూస్తున్నారు కదా! ఆల్మోస్ట్ ఈ షార్ట్ వీడియో చూసిన వాళ్ళందరూ లాంగ్ వీడియోకి డైరెక్ట్ అయ్యారు కదా. సో, క్లారిటీగా చెప్తాను, అర్థం చేసుకోండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, మీరు ఏ వీడియో చూడాల్సిన అవసరం లేదనమాట. ఎగ్జాక్ట్గా మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ డ్రా చేసుకోవాలన్నమాట. మీరు బ్యాక్ పార్ట్ ఏ విధంగా పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటున్నారో దాన్ని బట్టే ఫ్రంట్ పార్ట్ కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. బ్లౌజ్ కట్ చేయడము పెద్ద విద్య ఏం కాదబ్బా. కొన్ని చిన్న టిప్స్ తెలిస్తే చాలు. కొండ గుర్తులు అంటారు కదా, అవి ఈజీగా మనం పట్టుకుంటే చాలు, ఈజీగా కటింగ్ చేసేయచ్చు, స్టిచ్చింగ్ కూడా చేసేయచ్చు. నేను ప్రతి వీడియోలో కటింగ్ మాత్రమే చెప్తున్నాను, స్టిచ్చింగ్ వీడియో అయితే లైవ్లో పెడుతున్నాను. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు స్టిచ్చింగ్ వీడియో పెట్టక్క అని. నేను లైవ్లో అయితే క్లారిటీగా చిన్న డౌట్స్ ప్రతిదీ క్లారిఫై చేస్తూ నేను స్టిచ్చింగ్ వీడియో అనేది లైవ్లో పెడుతున్నాను. మీకు లైవ్లో డౌట్స్ అన్ని క్లియర్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. ఓన్లీ 59 రూపీస్ మాత్రమే, ఓకేనా. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఖర్చు ఉంటుంది కదా, ఖర్చుతో కలిపి కింద మెయిన్ డాట్ ఉంటుంది కదా, షేప్ బెల్ట్ జాయిన్ చేశారు కదా, అంతవరకు నేను ఏ విధంగా అయితే మెజర్మెంట్ పెట్టుకుంటున్నానో అదే విధంగా పెట్టుకొని ఖచ్చితంగా ఎగ్జాక్ట్ షేప్ బెల్ట్ ఎక్కడికైతే జాయిన్ చేశారో అక్కడ వరకు ఒక మార్కు, ఖర్చు కోసం కిందికి 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం అనమాట, మనం షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా దానికోసం అనమాట. నెక్స్ట్ స్కేల్ తోటి ఒక స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతవరకు క్లియర్ కదా, ఇదనమాట షేప్ బెల్ట్ మెజర్మెంట్. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనము గుర్తుపెట్టుకొని, మీరు ఎప్పుడైనా కూడా మీరు నెక్ డీప్ కానీ ఏదైనా కూడా ఓన్లీ ఉక్స్ పట్టి బాగానే తీసుకోవాలి, కాజా పట్టి బాగానే ఎప్పుడు తీసుకోకూడదు. నెక్స్ట్ నెక్ డీప్ మెజర్ చేసుకుందాం మనం ఇక్కడ. నేను చూసారు కదా ఉక్స్ పట్టి బాగానే తీసుకుంటున్నాను. షోల్డర్ దగ్గర నుంచి, షోల్డర్ జాయిన్ చేశారు కదా అక్కడ నుంచి ఫస్ట్ ఉక్స్ మనకి పెట్టున్నారు కదా అక్కడ వరకు మెజర్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి వచ్చేసి 5.5 ఇంచెస్ వచ్చిందనమాట. నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఖర్చు కోసము. పైన ఒక 1/2 ఇంచ్ మనకి షోల్డర్ జాయిన్ చేసే దగ్గర వెళ్ళిపోతుంది, అండ్ కింద వైపున మెడ పీస్ వేసిన దగ్గర వెళ్ళిపోతుంది అనమాట. టోటల్గా మనకి 5.5 ఇంచెస్ అనేది వస్తుందన్నమాట. ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని 6 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను వెడల్పు అంటే ఫ్రంట్ పార్ట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే బ్యాక్ పార్ట్లో 2.5 ఇంచెస్ పెట్టుకున్నాను కాబట్టి ఫ్రంట్ పార్ట్లో కూడా 2.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీరు కానీ చూడకపోతే ప్రీవియస్ వీడియో ఒకసారి చెక్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. నేను ఓన్లీ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తున్నాను అనమాట. అంటే మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి తేడాలు లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏ నెక్ అయితే ప్రిఫర్ చేస్తారో ఆ నెక్ డ్రా చేసుకోండి. నేను ఇక్కడ రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను. లేదు మీరు పలకమెడ అంటారు కదా అది డ్రా చేసుకోవాలన్నా డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ గుర్తుపెట్టుకొని ఒక్క విషయం మాత్రం, మీరు ఎంత పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుట్టినా కూడా మీరు చంకలలో మీరు లోత్ అనేది తీయకపోతే బ్లౌజ్ అనేది ఫినిషింగ్ బాగోదనమాట. డ్రెస్సెస్కి కానీ బ్లౌజెస్కి కానీ దేనికైనా కూడా ఫ్రంట్ పార్ట్లో ఖచ్చితంగా లోత్ అనేది కంపల్సరీగా తీయాలి. 1/2 ఇంచ్ లోత్ అనేది తీస్తున్నాను నేను. మిడిల్లోకి 1/2 ఇంచ్ అనేది తీసుకుంటున్నాను. ఇంకా క్లారిటీగా కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. జస్ట్ నేను నార్మల్గా చెప్తున్నాను. ఇంకా క్లారిటీగా కావాలి, ఖచ్చితంగా మెజర్మెంట్స్తో సహా కావాలి అంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఎంత కష్టపడి వీడియోస్ పోస్ట్ చేస్తున్నా కూడా వ్యూస్ అనేది అస్సలు రావట్లేదు, చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంది. సో దానికోసం నేను పెద్ద ఇది చేయకుండా నేను నార్మల్గా చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ ఎక్కడికైతే జాయిన్ చేశారో చంక మనము హ్యాండ్ జాయిన్ చేసుకున్నాం అక్కడ నుంచి కింద షేప్ బెల్ట్ జాయింట్ వరకు నాకు 6 ఇంచెస్ ఉంది. నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటున్నాను, అంటే ఖర్చుతో కలిపి 6.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పైన మనము హ్యాండ్ జాయిన్ చేయాలి, కింద వైపున షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి. దానికోసము ఇక్కడ మనం మెడ పీస్ వేస్తాం కదా ఆ ఖర్చును వదిలేసి ఉక్స్ పట్టి భాగాన్ని తీసుకొని మొదటి ఉక్స్ నుంచి 4వ
హుక్స్ వరకు ఒక మార్క్ వేసుకొని కింద అంటే టోటల్గా 3 మార్కింగ్స్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక మార్కింగ్ వచ్చేసి మెయిన్ డాట్ కోసం అనమాట, ఒక మార్కింగ్ వచ్చేసి మనం షేప్ బెల్ట్ జాయింట్ కోసం అనమాట, ఒక మార్కింగ్ వచ్చేసి మనం ఇక్కడ మెడ పీస్ వేసాం కదా దానికోసం అనమాట. టోటల్గా 3 మార్కింగ్స్ అయితే వేసుకుంటున్నాను. అండ్ థర్డ్ మార్కింగ్ దగ్గర నుంచి క్రాస్గా 3 ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ చంక భాగంలో కూడా 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి, అంటే క్రాస్గా వస్తుంది మనకి. ఆ విధంగా డ్రా చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే. ఓకేనా, ఇంతవరకు క్లియర్ కదా మీకు? మనం ఇప్పుడు ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి.